హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ పి వెంకట్రావు. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చూసాం. మళ్ళీ ఇంకొక వీడియో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మీదే. ఈ ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై సైన్ పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x డిఎక్స్. సో ముందుగా మనం ఏం చేద్దామంటే, ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని క్యాపిటల్ ఐ అనుకుంటే, సో ఇదేమైంది, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై సైన్ పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x డిఎక్స్. సో ఈ ప్రాబ్లం మీరు చూడండి, ఇక్కడ నేను కాస్ పవర్ 4x కామన్ తీస్తాను డినామినేటర్ నుంచి. అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై కాస్ పవర్ 4x కామన్ తీస్తే 1 ప్లస్ సైన్ పవర్ 4x బై కాస్ పవర్ 4x అంటే అది టాన్ పవర్ 4x డిఎక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కాస్ ఎక్స్, ఇక్కడ ఒక కాస్ ఎక్స్ పోతే ఇంకా డినామినేటర్లో కాస్ క్యూబ్ ఎక్స్ ఉంది. ఆ కాస్ క్యూబ్ ఎక్స్ని కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్గా అనుకుంటే, జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్గా సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ అవుతుంది. ఇంకొక కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్త సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అప్పుడు న్యూమరేటర్ ఇలా చేంజ్ అవుతుంది, న్యూమరేటర్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై డినామినేటర్ 1 ప్లస్ టాన్ పవర్ 4x అవుతుంది, 1 ప్లస్ టాన్ పవర్ 4x డిఎక్స్. దీనికి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి ఏమనుకుందామంటే, ఇక్కడ టాన్ పవర్ 4x ఉంది కాబట్టి టాన్ స్క్వేర్ ఎక్స్ని టీ అనుకుందాం. టాన్ స్క్వేర్ ఎక్స్ని టీ అనుకుంటే మనకి న్యూమరేటర్లో ఉన్న వాల్యూ వస్తుంది. కావాలంటే చూడండి, డినామినేటర్లో 1 ప్లస్ టాన్ పవర్ 4x ఉంది. నేను టాన్ స్క్వేర్ ఎక్స్ని టీ అనుకుంటే మనకు న్యూమరేటర్లో ఉన్న వాల్యూ వస్తుంది. రెండు వైపులో విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేయండి. దీన్ని ముందుగా ఎక్స్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, ఎక్స్ అంటే టాన్ ఎక్స్. సో ఇది ఎక్స్ కాదు కాబట్టి దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయండి. టాన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత, సీకెండ్ స్క్వేర్ ఎక్స్. సో 2 టాన్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. కావాలంటే అబ్జర్వ్ చేయండి, మనకి న్యూమరేటర్లో 2 టాన్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్సే ఉంది, న్యూమరేటర్లో 2 టాన్ ఎక్స్. సో కావాలంటే ఆ 2 అటు తీసుకెళ్ళారనుకోండి 1/2 అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, టాన్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డిటి, 1/2 ఇంటూ డిటి. సో ఇప్పుడు ఈ టాన్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ దగ్గర ఏం రాయాలి, 1/2 ఇక్కడ బయట రాస్తే న్యూమరేటర్ డిటి అవుతుంది. డినామినేటర్లో టాన్ స్క్వేర్ ఎక్స్ని టీ అనుకున్నారు కాబట్టి టాన్ పవర్ 4x టీ స్క్వేర్ అవుతుంది, డిటి బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏమైంది, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ ఎంత, టాన్ ఇన్వర్స్ టీ. సో 1/2 ఇంటూ టాన్ ఇన్వర్స్ టీ. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిందో కాన్స్టెంట్ యాడ్ చేయండి, బట్ టీ అంటే ఏమనుకున్నాం ఆ వాల్యూ రాయండి. సో ఇంటిగ్రేషన్ వాల్యూ దేర్ ఫోర్ ఐ ఈక్వల్ టు 1/2 ఇంటూ టాన్ ఇన్వర్స్ టీ. టీ అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ అనుకున్నాం. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి. సో ఫైనల్గా మనకు కావాల్సినటువంటి ఆన్సర్ 1/2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి, 1/2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ డిఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఈక్వల్ టు జిఎక్స్ ప్లస్ సి. అయితే జిఎక్స్ వాల్యూ ఎంత, ముందు ఐ అనుకుందాం. లెట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో దీన్ని ఎలా రాస్తానంటే, డిఎక్స్ బై సైన్ క్యూబ్ ఎక్స్ని ఇలా రాస్తాను, సైన్ క్యూబ్ ఎక్స్ బై కాస్ క్యూబ్ ఎక్స్గా రాస్తాను. సైన్ క్యూబ్ ఎక్స్ని సైన్ క్యూబ్ ఎక్స్ బై కాస్ క్యూబ్ ఎక్స్గా రాస్తాను. ఇక్కడ కాస్ క్యూబ్ ఎక్స్ అనేది ఎక్స్ట్రా టర్మ్ కాబట్టి ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ రాస్తాను. ఆల్రెడీ ఒక కాస్ ఎక్స్ ఉంది, కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ ఆ కాస్ ఎక్స్ అంతా కాస్ పవర్ 4x అవుతుంది, కాస్ పవర్ 4x. ఇప్పుడు ఇంటిగ్రల్ డిఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ పవర్ 4x ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అంటే ఇది కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ బై కాస్ క్యూబ్ అంటే టాన్ క్యూబ్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్త సీకెండ్ స్క్వేర్ ఎక్స్గా రాద్దాం. సో ఐ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్త సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్గా రాస్తే డినామినేటర్ ఏముందో చూడండి, టాన్ క్యూబ్ ఎక్స్. డినామినేటర్ టాన్ క్యూబ్ ఎక్స్ ఉంది.
ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే tan x ని t అనుకుందాం. tan x ని t అనుకుంటే సో రెండు వైపులో విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయండి. tan x డెరివేటివ్ secant square x dx. సో secant square x dx ఈక్వల్ టు dt. secant square x dx ఈక్వల్ టు dt. సో ఇప్పుడు ఇది ఏమైంది? I ఈక్వల్ టు ఇంటిగ్రల్ secant square x dx వచ్చి dt. tan x ని t అనుకున్నాం కాబట్టి tan క్యూబ్ x కాస్త t క్యూబ్ అవుతుంది. అప్పుడు ఇది ఏమైంది? ఇంటిగ్రల్ dt బై స్క్వేర్ రూట్ ఆఫ్ టీ క్యూబ్ అంటే టీ క్యూబ్ హోల్ పవర్ 1/2 అంటే టీ టు ది పవర్ ఆఫ్ 3/2. టీ టు ది పవర్ ఆఫ్ 3/2 అంటే టీ పవర్ -3/2 dt. సో అప్పుడు ఇది ఏమైంది? టీ పవర్ -3/2 ఇంటిగ్రేషన్ టీ పవర్ -3/2 ప్లస్ 1 డివైడెడ్ బై -3/2 ప్లస్ 1 అంటే టీ పవర్ -1/2 బై -1/2 ప్లస్ c. సో ఈ మైనస్ సింబల్ న్యూమరేటర్కి వెళ్తుంది, మైనస్ డినామినేటర్లో 2 న్యూమరేటర్కి వెళ్తుంది, -2. ఆల్రెడీ న్యూమరేటర్లో టీ పవర్ -1/2 ఉందా? అది డినామినేటర్కి వస్తే డినామినేటర్లో టీ పవర్ 1/2 అంటే √t అవుతుంది ప్లస్ c. సో I ఈక్వల్ టు -2 బై √t అంటే ఏమనుకున్నాం? tan x అనుకున్నాం. -2 బై √tan x ప్లస్ c. ఆన్సర్ ఏమన్నాడు? gx ప్లస్ c. అయితే gx ఎంత? gx ప్లస్ c. ఆన్సర్ వాడు ఏమన్నాడు అంటే ఇంటిగ్రేషన్ వాల్యూ gx ప్లస్ c అయితే gx వాల్యూ -2 బై √tan x. -2 బై √tan x. సో కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. g ఆఫ్ x ఈక్వల్ టు -2 బై √tan x. సో అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ 1 - 2x బై 1 tan x బై 1 tan x dx వాల్యూ. ముందు ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని I అనుకుంటే I అంటే ఇంటిగ్రల్ 1 - tan x బై 1 tan x dx. అక్కడ tan xని sin x బై cos xగా రాస్తాను. అదేవిధంగా డినామినేటర్లో కూడా sin x బై cos x. సో న్యూమరేటర్ డినామినేటర్ LCM తీసుకోండి. cos x క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే 1 ఇంటూ cos x మైనస్ sin x డివైడెడ్ బై 1 ఇంటూ cos x ప్లస్ sin x. యాక్చువల్ ఇది cos x మైనస్ sin x బై cos x, cos x ప్లస్ sin x బై cos x. cos x క్యాన్సిల్ అయింది కాబట్టి ఇది వచ్చింది. మీ అందరికి ఒక ఫార్ములా తెలుసు, వెల్ నోన్ ఫార్ములాది. ఏంటంటే ఆ ఫార్ములా ఇంటిగ్రల్ f'(x) బై f ఆఫ్ x dx. ఈ వాల్యూ వచ్చి log f ఆఫ్ x. ఇంటిగ్రల్ f'(x) బై f ఆఫ్ x dx వచ్చి log f ఆఫ్ x ప్లస్ c. సో దీన్ని f ఆఫ్ x అనుకుంటే ఇది f'(x) అవుతుంది. అంటే f ఆఫ్ x వచ్చి cos x ప్లస్ sin x. f'(x) ఎంత? cos x డెరివేటివ్ మైనస్ sin x డెరివేటివ్ cos x. అంటే ఇది ఇంటిగ్రల్ f'(x) బై f ఆఫ్ x dx ఫార్ములాలో ఉంది. కాబట్టి ఆన్సర్ log f ఆఫ్ x. ఇంటిగ్రల్ f'(x) బై f ఆఫ్ x. f ఆఫ్ x అంటే cos x ప్లస్ sin x. cos x ప్లస్ sin x ప్లస్ c. ఆన్సర్ వచ్చి log ఆఫ్ sin x ప్లస్ cos x ఆర్ log ఆఫ్ cos x ప్లస్ sin x. log ఆఫ్ cos x ప్లస్ sin x వచ్చి మనకి ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ 1 - tan ఆఫ్ x బై 2 బై 1 tan ఆఫ్ x బై 2 ఇంటూ dx. ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్యాపిటల్ I అనుకుందాం. సో క్యాపిటల్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 - tan ఆఫ్ x బై 2 బై 1 tan ఆఫ్ x బై 2 ఇంటూ dx. దీన్ని సింప్లిఫై చేయాలంటే మీరు అక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ 1 నేను రాస్తానంటే నేను tan π/4గా రాస్తాను. tan π/4 వచ్చి 1 మైనస్ tan ఆఫ్ x బై 2గా రాస్తాను. అదేవిధంగా ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే నాకు ఇక్కడ ఆప్షన్స్లో π/4 ఉంది ఒక 2 ఆప్షన్స్లో, అందుకని tan π/4గా రాశాను. 1 tan ఆఫ్ x బై 2ని tan π/4 ఇంటూ tan x బై 2గా రాస్తాను. tan π/4 1. ఇదే ఫార్ములా ఉంది tan ఆఫ్ a మైనస్ b. tan ఆఫ్ a మైనస్ b అంటే ఏంటి? tan a మైనస్ tan b బై 1 tan a ఇంటూ tan b. tan a
మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఏ అంటే π/4, b అంటే x/2. అంటే ఇది ఏమవ్వాలి, tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా. tan ఆఫ్ a మైనస్ b అంటే ఏ అంటే π/4, b అంటే x/2. అంతే, మనకి స్టాండర్డ్ ఫార్ములా తెలుసు కదా. ఈ ఫార్ములా చెప్పండి. ఇంటిగ్రల్ tan ax dx, ఇంటిగ్రల్ tan ax dx వచ్చి 1/a ఇంటూ log secant ax. సో ఈ ఫార్ములా అప్లై చేస్తాను అక్కడ. ఇంటిగ్రల్ tan ax, ఏ వాల్యూ -1/2, tan ax ప్లస్ b. ఫార్ములా ఏంటి, 1/a, 1/a వాల్యూ -1/2, 1/a ఇంటూ log secant ax ప్లస్ b. log secant ax, a అంటే -1/2 ఇంటూ x, ax ప్లస్ b అంటే π/4 మైనస్ x/2. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది. ఒక కాన్స్టెంట్ యాడ్ చేద్దాం, ఓన్లీ సింప్లిఫికేషన్ మాత్రమే మిగిలింది. ఇక్కడ 1/1/-2 అంటే -2 అవుతుంది. సో ఇంటిగ్రేషన్ వాల్యూ i = -2 ఇంటూ log secant π/4 మైనస్ x/2 ప్లస్ c. సో ఇక్కడ 2 log ఉంది, ఇక్కడ 2 log ఉంది, బట్ -2 log secant లేదు, +2 log secant ఉంది, +2 log cos ఉంది, బట్ మనకి ఇక్కడ -2 log secant ఉంది. సో ఏ ఆప్షన్లో -2 log secant లేదు. కాబట్టి ఏం చేద్దామంటే ఈ 2 అలాగే ఉంచుతాను. 2 log, ఈ మైనస్ సింబల్ ఇక్కడ హోల్ పవర్లోకి వస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, secant π/4 మైనస్ x/2 హోల్ పవర్ -1 ప్లస్ c. సో i = 2 ఇంటూ log, ఇక్కడ ఏంటి, secant θ హోల్ పవర్ -1. secant θ హోల్ పవర్ -1 అంటే 1/secant θ అంటే cos θ. అంటే అప్పుడు ఇది ఏమవ్వాలి, cos π/4 మైనస్ x/2 ప్లస్ c. ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్, 2 log cos π/4 మైనస్ x/2 ప్లస్ c. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, 2 log cos ఆఫ్ π/4 మైనస్ x/2 ప్లస్ c. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఆప్షన్ డి. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రల్ √cot x బై sin x ఇంటూ cos x dx. i = ఇంటిగ్రల్ √cot x బై sin x ఇంటూ cos x dx. ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఇలా రాస్తాను, √cot x అలాగే ఉంటుంది. ఇక్కడ sin x ఉందా, ఆ sin xని sin² xగా రాస్తాను, ఎందుకంటే 1/sin² cosecant² అవుతుంది. అప్పుడు cot x t అనుకుంటే cot x డెరివేటివ్ మైనస్ cosecant² x dx. అలా సాల్వ్ చేయటం కోసం ఈ sin xని sin² xగా రాస్తాను. దాన్ని కాంపెన్సేట్ చేయాలంటే ఇక్కడ cos x ఉంది కదా, cos x బై sin x. అంటే వాల్యూ చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ ఒక sin x, ఇక్కడ ఒక sin x పోతే అక్కడ sin x cos x ఉంది, చేంజ్ ఏముండదు. ఇప్పుడు 1/sin² ఉందా, అది cosecant² x అవుతుంది. 1/sin² x కాస్త cosecant² x అయింది, ఇంటూ √cot x అలాగే ఉంది, డివైడెడ్ బై డినామినేటర్ cos x బై sin x ఎంత, √cot x. సరే, ఓన్లీ cot x కదా, ఓన్లీ cot x dx. ఇప్పుడు ఇది √cot x బై cot x కాస్త 1/√cot x అవుతుంది. అప్పుడు ఇది ఏమైంది, ఇంటిగ్రల్ cosecant² x డివైడెడ్ బై √cot x. ఇప్పుడు cot x అని t అనుకుంటాను. సో రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయండి. cot x డెరివేటివ్ మైనస్ cosecant² x dx, మైనస్ cosecant² x dx ఈక్వల్ టు dt. అంటే దీని నుంచి cosecant² x dx వాల్యూ కాస్త మైనస్ dt అవ్వాలి. cosecant² x dx వాల్యూ మైనస్ dt. ఇప్పుడు cosecant² x dx ఇంటూ dx ఉంది,
సో ఇంటిగ్రేషన్ వాల్యూ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వచ్చి మైనస్ డిటి, ఇది కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ డిటి, కాట్ ఎక్స్ని టీ అనుకున్నాం కాబట్టి ఇది 1/√t. ఇంకా ఇంటిగ్రేషన్ కంప్లీట్ అవ్వలేదు కదా, తర్వాత రాద్దాం. సో ఇది మైనస్ ఇంటూ ఇంటిగ్రల్ 1/√t అంటే ఎంత 2√t ప్లస్ సి, 1/√t ఇంటిగ్రేషన్ 2√t. సో దేర్ ఫోర్ I ఈక్వల్ టు -2√t. మన అజంప్షన్ ఫర్ √t అంటే కాట్ ఎక్స్. సో ఆన్సర్ -2√cot x ప్లస్ సి, -2√cot x, -2 ఇంటూ √cot x అనేది మనకు ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రల్ 2x³ - 1/x⁴ ప్లస్ x ఇంటూ డిఎక్స్. సో కేర్ఫుల్గా సాల్వ్ చేద్దాం. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2x³ - 1 డివైడెడ్ బై x⁴ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సో నేను న్యూమరేటర్ నుంచి డినామినేటర్ నుంచి x² కామన్ తీస్తా. కామన్ తీసాక ఒకసారి చూడండి, x² ఇంటూ 2x - 1/x². న్యూమరేటర్లో x² కామన్ తీస్తే ఇలా వచ్చింది. అదేవిధంగా డినామినేటర్ నుంచి కూడా నేను x² కామన్ తీస్తా. సో x² కామన్ తీస్తే ఇక్కడ ఒక x² ప్లస్ ఇది x కదా, ఇది x ప్లస్ 1/x, x ఉంది. సో ఇక్కడ న్యూమరేటర్ x² డినామినేటర్ x² క్యాన్సిల్ అయ్యాయి చూడండి. సో ఇప్పుడు మిగిలింది ఏంటి, ఇంటిగ్రల్ 2x - 1/x² డివైడెడ్ బై x² ప్లస్ 1/x డిఎక్స్. సో మీకు ఆ ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రల్ f'(x/f(x) dx log f(x), ఇంటిగ్రల్ f'(x/f(x). f(x) అంటే ఇది, f'(x) అంటే x² డెరివేటివ్ 2x, 1/x డెరివేటివ్ -1/x². ఇది ఎగ్జాక్ట్గా ఈ ఫామ్లోనే ఉంది. ఇంటిగ్రల్ f'(x/f(x) dx ఈక్వల్ టు log mod f(x) ప్లస్ c. అదే ఫామ్, డినామినేటర్ f(x), న్యూమరేటర్ f'(x). సో డినామినేటర్ f(x) అంటే x² ప్లస్ 1/x, f'(x) ఏమవ్వాలి, x² డెరివేటివ్ 2x, 1/x డెరివేటివ్ -1/x². అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రల్ f'(x/f(x) dx ఫార్ములా log f(x) అంటే లాగరిథమ్ ఆఫ్ x² ప్లస్ 1/x ప్లస్ సి, లాగరిథమ్ ఆఫ్ x² ప్లస్ 1/x ప్లస్ సి. ఏం లేదు, మనకు ఆప్షన్స్లో మ్యాచ్ అవ్వట్లేదు అనుకోవద్దు, దాన్ని సింప్లిఫై చేయాలి. ఎల్సిఎం తీసుకోండి. I ఈక్వల్ టు లాగ్, ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం x అవుతుంది, x² ఇంటూ x, x³ ప్లస్ 1, x³ ప్లస్ 1/x ప్లస్ సి. ఇది లాగ్, న్యాచురల్ లాగ్ బేస్, log to the base e. సో log of x³ ప్లస్ 1/x. ఆన్సర్ వచ్చి log of x³ ప్లస్ 1/x. ఆప్షన్ ఏలోనే ఉంది, log of x³ ప్లస్ 1/x ప్లస్ సి. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ e⁻√e⁻x - 4 dx వాల్యూ. సో దీన్ని ఏమనుకుందాం అంటే, ఫస్ట్ e⁻x - 4ని t² అనుకోండి. అంటే t ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ e⁻x - 4a. సో రెండు వైపులా, ఇక్కడ ఈ రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయండి. సో t² డెరివేటివ్ వచ్చి 2t dt, అదేవిధంగా e⁻x డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x e⁻x. సో దీని నుంచి నాకు ఓన్లీ dx వాల్యూనే కావాలి, సారీ dt వాల్యూ కావాలి. dt ఈక్వల్ టు ఏమైంది, e⁻x dx. సో దీని నుంచి ఓన్లీ dx వాల్యూ 2t dt డివైడెడ్ బై e⁻x. దాని నుంచి ఓన్లీ dxే కావాలి. ఇక్కడ డినామినేటర్ e⁻x ఉంది. సో దీని నుంచి e⁻x అంతా -4 ఇటు వస్తే t² ప్లస్ 4 e⁻x వాల్యూ.
సో అప్పుడు ఇది ఏమైంది, డిఎక్స్ ఈక్వల్ టు 2t dt డివైడెడ్ బై డినామినేటర్ ఈ పవర్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని తీసుకోండి, దాన్ని క్యాపిటల్ ఐ అనుకోండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4 ఎంత, టీ. డిఎక్స్ ఎంతో చూడండి, డిఎక్స్ వాల్యూ 2t dt బై 2t dt బై టీ స్క్వేర్ ప్లస్ 4. సో 2 బయట రాస్తే, ఈ 2 బయట రాస్తాను, టీ ఇంటూ టీ టీ స్క్వేర్ బై డినామినేటర్ ఎంత టీ స్క్వేర్ ప్లస్ 4 dt. ఇక్కడ టీ స్క్వేర్ ఉంది, ఇక్కడ టీ స్క్వేర్ ఉంది, కాబట్టి ఏం చేస్తానంటే ఈ టీ స్క్వేర్ని టీ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4గా రాస్తాను. అప్పుడు ఇది ఏమైంది, టీ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4గా రాస్తే బై టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ డిటి. ఇప్పుడు I ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ ఈ ఫ్రాక్షన్ స్ప్లిట్ చేయండి, టీ స్క్వేర్ ప్లస్ 4 బై టీ స్క్వేర్ ప్లస్ 4 పోతే 1 మైనస్ ఇక్కడ 4 బై టీ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 డివైడెడ్ బై టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ డిటి. కావాలంటే ఈ 4ని టీ స్క్వేర్, ఈ 4ని 2 స్క్వేర్గా రాయండి. సో ఇంటిగ్రల్ 1 ఇంటూ డిటి టీ అవుతుంది, మైనస్ 4 అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిటి ఎంత, 1 బై ఏ ఇంటూ టాన్ ఇన్వర్స్ టీ బై ఏ, 1 బై ఏ ఇంటూ టాన్ ఇన్వర్స్ టీ బై ఏ, ఇదే ఆన్సర్. సో ఇదేమైంది, ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ వాల్యూ 2, సో అది 1 బై ఏ ఇంటూ టాన్ ఇన్వర్స్ టీ బై ఏ అంటే టాన్ ఇన్వర్స్ టీ బై ఏ అంటే 2. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది, కాన్స్టెంట్ యాడ్ చేసాం, 2 మొత్తానికి కామన్. సో ఇందులో 2 ఇంటూ మన అజంప్షన్ టీ అజంప్షన్ ఎంత అనుకున్నాం, టీ అజంప్షన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4 minus 2 into tan inverse of t assumption అంటే square root of e power x minus 4 by 2 plus c. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. సో ఏం లేదు, 2 ఇంటూ ఇది 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4 మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4 tan ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4 by 2 ప్లస్ సి. ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్ ఆప్షన్ ఏంటి, 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4, 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4 మైనస్ 4 tan ఇన్వర్స్, మైనస్ 4 tan ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4 by 2 ప్లస్ సి. ఇదేమో కాట్ ఇన్వర్స్ ఉంది. సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 4 మనకు ఆప్షన్ బి అండ్ సిలో ఉంది. ఇక్కడ కాట్ ఇన్వర్స్ ఉంది, మనకు అక్కడ tan ఇన్వర్స్ ఉంది, కాబట్టి ఇది కరెక్ట్, ఇది రాంగ్. సో ఆప్షన్ బి కరెక్ట్.